నిన్న మనం శ్రావణ మాసం గురించి మాట్లాడుకున్నాం కదా. శుక్రవారం మీకు కుదిరినట్టుగా మీరు పూజ చేసుకోండి అని చెప్పాను కదా. ఇవాళ నేను ఈ నెల మొత్తం మీద దేవుణ్ణి మనం ఎంత స్మరించుకుంటే అంత మనకి ఆయన కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక శ్లోకం చదివి వినిపిస్తాను. దాని అర్థం కూడా మీకు చెప్తాను. చదివితే వినిపిస్తే మీకు కూడా ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటివి చదువుకుంటుంటే దేవుడు ఏ విధంగా దేవుడిని పూజించవచ్చో అని మీకు అర్థమవుతుంది. నేను చదువుతాను అండి. నరసింహని దివ్యనామ మంత్రము చేత దురిత త్రాగముల ద్రోడవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలమైన రోగములు బాపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత రీపు సంగములు సంహరించవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దండహస్తుని వంకధరవచ్చు. బళేరాని మహామంత్ర బలము చేత దివ్యమైన వైకుంఠ పదవిని సాధించవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అన్నారు కదా. దాని అర్థం చెప్తాను వినండి. ఎంతటి కష్టమైన మనల్ని పీడిస్తున్న ఇతి బాధలు ఎన్నైనా, మనకు ఎన్ని డాక్టర్లు చూయించుకున్నా నయం కాని వ్యాధులైన నీ నామస్మరణం చేత ఇట్టే పోతాయని దీని అర్థము. ఎంత వీలైతే కొంచెమైనా మనం దేవుణ్ణి పూజించాలని దీని అర్థము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ రోగమైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలైనా సరే, మనం ఏదనుకున్నా మనకు జరగటం లేదనుకోండి, భగవంతుని స్మరిస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా జరుగుతుంది. అది అవునా కాదా? మీకు తెలుసు కదా. భగవంతుడి స్మరణకు మించింది ఏదీ లేదండి. భగవంతుడినే మనం స్మరించుకోవాలి. ప్రతిదీ ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ అవ్వదు. కాబట్టి దీని అర్థం కూడా చూడండి. ఎంత శత్రువులనైనా మనం జయించవచ్చు. ఎటువంటి శత్రువునైనా మనం జయించవచ్చు. ప్రాణము కొనిపోవచ్చిన యమదూతలనైనా కూడా, మన ప్రాణం తీసుకోవడానికి యమదూతలను వచ్చినా కూడా తరిమి కొట్టేంత బలం ఉంటుంది ఈ మంత్రానికి. కాబట్టి నిత్యం మీరు ఈ భగవంతుడిని పూజిస్తారని కోరుకుంటూ రేపు ఇంకో శ్లోకం చదివి మీకు ఇంకొక అర్థం చెప్తాను. ప్రతిరోజు ఇలా ఒక శ్లోకం మీ ఇంట్లో పిల్లలకు కూడా, మీరే కానీ మీ పిల్లలు కానీ మీరు కానీ కొంచెం చదవడం అలవాటు చేసుకుంటే ఈ రకంగా కూడా భగవంతుడిని మనం చేరుకోవచ్చు అనేదే దీని అర్థం. మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే మీకు ఎలా ఉందో రేపు కామెంట్లో మాకు చెప్పండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.